సనాతన ధర్మాన్ని ఆచరించి హిందువులు సంఘటితంగా ఉంటేనే హిందువుల మనుగడ కొనసాగుతుందని ముఖ్య అతిథి శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ, ప్రధాన వక్త అప్పల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అన్నారు. గురువారం సాయంత్రం దరూర్ క్యాంప్ బస్తీ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, కార్యక్రమంలో హిందూ సమ్మేళన గౌరవ అధ్యక్షులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, సభాపతి తిగుళ్ల విశ్వనాథ్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. అంతకుముందు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక నిర్వహణ బాధ్యులు జ్యోతి హై స్కూల్ డైరెక్టర్ హరిచరణ్ రావు నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुदेवो जगदेवो जाते शंकर सुमना केसरी नंदन तेज प्रताप महाजगवंदन प्रभु के विक्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा वीर रूप धरि बरतई समभाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश हेम कुबेर दिगपाल जहाते तुम उपकार सुखी किन्ह राम मिलाय राज पर दिन्ह तुमरो मंत्र विभीषण माना लंके आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब मान चुरावे अनक्रम वचन ध्यान जो लावे सब पर राम पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत बुझियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि स्तोरी तिलको చిరునవ్వుల చిన్ని అదరో మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట
ప్లీజ్ వెనక ఉన్న పిల్లలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాతలు కూడా వెనక ఉన్న బొట్టు పెడుతున్న మాతలు స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నిల్చున్న వాళ్ళందరం కూడా కూర్చున్నాం. ప్లీజ్ దయచేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చైర్లు వేసి ఉన్నాయి, కూర్చునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పైకి ఏదైతే ఉందో దాన్ని సంరక్షణ చేసుకోవాలి, పూజించాలి, దాన్ని సంరక్షించుకోవాలి. రెండవది పరోపకారం, పరులకు ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. ఈ రెండు విషయాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ధర్మాత్ములు అంటారు. అదే ధర్మము. కాబట్టి ఇవాళ మన ఈ సనాతని నిలపడం కోసం తానే ఒక ధర్మ రూపంగా అవతరించినటువంటి ఒక క్షేత్రాలు ఊరా వాడ ఉన్నాయి. ఇక్కడ మన బస్తీలో ఉన్నటువంటి ఒక కోదండ రామాలయంలో కూడా వెలసి ఉన్నటువంటి ఒక దివ్య చరణ సన్నిధానానికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ సమ్మేళనం జరుగుతుంది. వాళ్ళు చెప్పే మాటలు వినాలి, ప్రోగ్రాం చూడాలి అనకుండా ఇప్పుడు అమ్మ చెప్పినట్టు అందరము జాగృతం కావాలంటే ప్రతి వారిలో భగవంతుని యొక్క నామస్మరణ కలిలో పించేలా ఒక్కసారి గట్టిగా అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఆ పాటించడం ద్వారా అందరిలో ఒక చైతన్యం కలుగుతుంది, అందరిలో చైతన్యం జాగృతం అవుతుంది. కనుక ఇటువంటి సమ్మేళనాలు, ఇటువంటి సభలు మనము పాల్గొని మనం వాళ్ళు చెప్పేటువంటి 4 మాటలలో ఒక్క మాటనైనా బాగా గుర్తు పెట్టుకొని ఆ ఒక్క మాటను ప్రతిదినం మననము చేసుకుంటే అదే ఒక మంత్రముగా మారి అదే మనలో ఒక చైతన్యాన్ని తీసుకొని వస్తుంది. కనుక ఈ సమ్మేళనం ఇవన్నీ సింహాలు ముందర కూర్చున్నటువంటి సింహాలన్నీ జాగృతం కావాలి. పక్కన ఉండేటువంటి జంతువులన్నింటినీ గర్జించేటువంటి రోజు త్వరలో రావాలి అని మనసారా ప్రార్థన చేస్తూ చిన్నవాడిని కనుక అయినా ఇక్కడ కూర్చోబెట్టి ఏదో 4 మాటలు చెప్పండి అనేటువంటి ఒక పెద్ద పీటను ఇచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మా యొక్క వాణిని ముగిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సకల దేవతా స్వరూపిణి గోమాతకి, రాజా రామచంద్ర భగవానికి జై, సీతామాయికి జై, పవన సుత వీర హనుమానికి జై. తర్వాత మోటివేషన్ కార్యక్రమము ఉపన్యాసము శ్రీకొండ శ్రీనిధి 3rd క్లాస్ గీతా విద్యాలయం వారిచే 1 నిమిషం ఉంటుంది. దయచేసి కుర్చీలు కొన్ని ఖాళీగా ఉన్నాయి, కుర్చీలు వస్తున్నాయండి. దయచేసి కుర్చీలో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. ముంగట గ్రీన్ కార్పెట్ ఖాళీగా ఉందండి. వయసులో కూర్చునేందుకు అనుభవం ఉన్న వాళ్ళకి దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. Good evening to everyone. This is Srinidhi from 3rd standard. My school name is Geeta Vidyalayam High School. My favorite dialogue. ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు. ఎందుకంటే దానికి ఆది అంతాలు లేనటువంటి ధర్మము. ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి మనము ఈ భూమి పైన ఒక చెట్టును పూజిస్తాం, ఒక పుట్టను పూజిస్తాం, రాయిలో భగవంతుణ్ణి చూస్తాం, ఓ చీమకు సైతం చక్కెర వేస్తాం. అలాంటి గొప్ప భావన కలిగినటువంటి యొక్క ధర్మమే ఈ సనాతన ధర్మం. ఈ భూమి పైన ఎందరో ఋషులు, ఎందరో మునులు, ఎందరో దేశభక్తులు ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు వదిలారు. అందులో ఒకరు సంత్ ఏకనాథ్. సంత్ ఏకనాథుడు కాశీలో ఉండేటువంటి యొక్క విశ్వనాథుడికి అభిషేకం చేసుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క నదీ జలాల్ని 108 నదీ జలాల్ని సేకరించుకొని కుండల్లో పోసుకొని ఒక కావడికి కట్టుకొని కావడిని మోస్తూ కాశీ నుండి నడుచుకుంటూ బయలుదేరి రామేశ్వరానికి వెళ్ళేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో వేసవి కాలములో మిట్ట మధ్యాహ్నం పూట ఒక గాడిదకు నీరు లేక కింద పడిపోయి విలవిల్ల
విలవిల్లాడుతుంటే ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉంటే ఆ 108 నదుల నుంచి సేకరించినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జలాన్ని ఆ రామేశ్వరంలో ఉండేటువంటి ఒక శివుడికి అభిషేకించేటువంటి జలాన్ని ఆ గాడిదలో ఆ శివుణ్ణి చూసుకొని ఆ గాడిదకు ఆ నీటిని తాగించినటువంటి గొప్ప భక్తుడు పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. అలాగే ఒక సంతు నామదేవ్ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సమయంలో ఓ మధ్యాహ్నం పూట తాను తెచ్చుకున్నటువంటి ఒక తినడానికి ఆ రొట్టెల్ని తినడం కోసం విప్పి కూర్చున్నటువంటి సమయంలో ఆకలితో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి తన దగ్గర ఉండేటువంటి ఒక రొట్టెను కరుచుకొని పరిగెడుతూ ఉంటే, అయ్యయ్యో, వారం రోజుల క్రితం చేసినటువంటి రొట్టె, ఎండిపోయి ఉన్నటువంటి రొట్టె, గట్టిపడి ఉన్నటువంటి రొట్టె, ఆ రొట్టెను ఆ కుక్క ఏ రకంగా తింటుంది? దాన్ని కొరికినట్టయితే దానికి నొప్పి పెడుతుందేమో, దాని పళ్ళు ఎక్కడ ఊడిపోతాయో, దానిని నేతిలో కదా ముంచుకొని తినాల్సింది అని చెప్పేసి ఆ కుక్కలో సైతం భగవంతుని చూసి నేతి గిన్నెను పట్టుకొని ఆ కుక్క వెంట పరిగెత్తినటువంటి సంతు నామదేవ్ పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశాన్ని మనము పొద్దున్నే లేవగానే మాతృస్వరూపంగా భూమాతకు నమస్కారం చేస్తాం. ఈ భూమిపైన పుట్టినటువంటి అందరికీ చెబుతుంటారు పెద్దలు, ఈ భూమిపైన ఎవరు జన్మించిన వాళ్ళకి 2 తల్లులు ఉంటారు అని చెబుతారు. ఒకటి మనల్ని కన్న తల్లి, రెండో తల్లి మనల్ని కన్న తల్లి కేవలం మనకు జన్మనిస్తుంది, మనకు చేసుకునేటువంటి శక్తి వచ్చేంత వరకు కూడా పోషణ చేస్తుంది. కానీ ఈ భూమి మనము చనిపోయిన తర్వాత కూడా నేనున్నాను బిడ్డ అని చెప్పేసి తన ఒడిలోకి తీసుకుంటుంది. ఆ భూమాతే ఈ భరతమాత, మనందరి మాత. కొన్ని ఇళ్ళలో తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లులు లేరు. గామెటు పోతుంది సార్, ఎందుకు చెప్పండి, ఆడవాళ్ళ విషయాలు అవసరం మనకి. ఏంటి, ప్రపంచంలో ఒక 40 నుంచి 80 దేశాలు కుటుంబాల్లో పిల్లలు, తల్లులు, భార్యాభర్తలు, మనవలు, మనవరాళ్ళు లేక కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ఆడవాళ్ళకు అధికారాలు ఎక్కువ, పెళ్ళిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ పక్కనే ఉన్నటువంటి దేశాలన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. ఆ దేశాల్లోకి నెమ్మదిగా జనాభా తగ్గి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుటుంబం అనేటువంటి పరిమితి తగ్గిపోయింది ఆ దేశాల్లో. ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలు, 32 కోట్ల మంది అమ్మా నాన్నలు, పిల్లలు కలిగినటువంటి ఏకైక హిందూ దేశం మన భారతదేశం మిత్రులారా. భారతదేశం ఈ దేశంలో ఇంకా ఈ దేశంలో మమకారాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆత్మీయతలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి దేశంలో. ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారే, ఈ పిల్లడు పాప ఇక ఇటు చూడు, నేనేం చెప్పాను కింద. మన దేశంలో 20 కోట్లు అండి దేశంలో. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేస్తున్న విద్యార్థుల సంఖ్య దేశంలో 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు. నా దేశ యువకుల సంఖ్య 40 కోట్లు దేశంలో. ప్రపంచంలో నాతో సమానంగా ఉండేటువంటి దేశం, జనాభాలో సమానంగా ఉన్న దేశం చైనా దేశం. పిల్లలు లేరండి, వృద్ధులే. ఒకటి రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం ప్రపంచంలో. భారతీయ శతాబ్దం ప్రపంచం. నేను పుట్టినప్పుడు అమెరికా లేదు, నేను పుట్టినప్పుడు ఇజ్రాయిల్, ఇరాకులు లేవు ప్రపంచంలో. నేను ఎవరితో మిరియాల వ్యాపారం చేశాను, నేను ఎవరు సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు చేశానో, నేను ఓడలో వెళ్ళి ఏ సుదూర ప్రాంతాలు తిరిగి వచ్చి అక్కడ సంస్కృతి సంప్రదాయాల సంబంధాలు ఏర్పరచుకున్నానో అలాంటి సిరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, ఈజిప్షియన్ సంస్కృతి, రోమ్ సంస్కృతి, గ్రీక్ సంస్కృతి, ప్రపంచంలో ఉండే 58 సంస్కృతులు ఈ రోజు లేవు. కాలగర్భంలో మిగిలిపోతే ఒకే ఒకటి మిగిలింది, హిందూ సంస్కృతి. ప్రపంచంలో మిత్రులారా ఈ దేశంలో హిందూ సంస్కృతి మిగిలింది. చూసేటువంటి సంబరాలు కలిగిన దేశం ఇవ్వండి. రామలక్ష్మణుల సీతారాముల పెళ్లి చూసే ఏకైక దేశం ప్రపంచంలో. మతాలకు అతీతంగా చూసేటువంటి దేశం అమ్మ నా భారతదేశం. ఒక పెళ్లిని ప్రపంచమంతా చూస్తుంటుంది ఈ దేశం. ఇది నా దేశం యొక్క విశేషత.